Samuel David Ministries presents The Father's Touch. Holiness for sinfulness, righteousness for unrighteousness. Let's exchange the cross. That's what you and I need to recognize. నీవు నేను గుర్తించాల్సిన విషయం అదే. Just because you didn't see something in the last year doesn't mean you will never see it in your life. పోయిన సంవత్సరంలో నీ జీవితంలో ఏదో నువ్వు చూడలేదని జరగలేదని ఈ సంవత్సరంలో జరగదనుకోవటానికి వీల్లేదు. Be strong and very courageous, Joshua. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండే యెహోషువ. Just because for 40 years nothing happened, don't think that you will not enter into the promised land. 40 సంవత్సరాలు ఏమి జరగలేదని నీవిక ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళనేమో అనుకోవాల్సిన పని లేదు. Don't think, Joshua, like that. యెహోషువ అట్లా అనుకోవద్దు నీవు. Don't worry about. దాని గురించి నువ్వు చింతించొద్దు యెహోషువ. Don't worry about these people. ఈ ప్రజలను గురించి నువ్వు కలవరపడాల్సిన పని లేదు. See, when the children of Israel came out of Egypt, there were 6 lakh men. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటికి వచ్చినప్పుడు పురుషులు మాత్రం 6 లక్షల మంది ఉన్నారు. And most Bible scholars believe there would have been at least 25 lakh people. చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే కనీసం 25 లక్షల మంది ప్రజలు ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటికి వచ్చారని అంటారు. By the time of Joshua, యెహోషువ సమయానికి వచ్చేటలికి imagine how many people would have been there. వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారో ఒకసారి ఆలోచించండి. I believe there would be at least 2 lakh people. కనీసం 2 లక్షల మంది ఉండి ఉంటారు. At least. కనీసం. The children and all, they would have been multiplied. వాళ్ళందరూ బాగా విస్తరించి ఉంటారు. Now Joshua needs to do Happy New Year for 12 lakhs people. ఈ 2 లక్షల మంది ప్రజలకు ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చేయాలి యెహోషువ. Which shop he has to go? ఏ షాప్ కి వెళ్ళాలి? Where he should buy? ఎక్కడ కొనాలి వీళ్ళందరికీ? How much money does he need? ఎంత డబ్బు కావాలి అతనికి? And for Happy New Year he has to cook biryani for 2 lakh people. 2 లక్షల మందికి యెహోషువ ఇప్పుడు బిర్యానీ వండాలి. Just for one afternoon, how much it might cost Joshua? ఒక్క పూటకి ఎంత ఖర్చు అవుతుంది యెహోషువకి? I don't know how many of you told a Happy New Year to any uncle that you met on January 1st or 31st night. 31st నైట్ గాని జనవరి 1st గాని మీరు కలుసుకున్న ఎవరైనా అంకుల్స్ కి మీరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారో లేదో నాకు తెలియదు మరి. If you have told Happy New Year to any uncle, if you just say uncle Happy New Year, he said nana Happy New Year nana, you don't see that kind of smile in their face. మీరు ఎవరైనా అంకుల్ ని కలిసి హ్యాపీ న్యూ ఇయర్ అంటే నానా హ్యాపీ న్యూ ఇయర్ అంటారు గాని ఆ నిజమైన నవ్వు ఆనందాల ముఖంలో కనపడదు. Because ఎందుకంటే for every Happy New Year, ప్రతి హ్యాపీ న్యూ ఇయర్ కి it's auntie's Happy New Year. అది ఆంటీ హ్యాపీ న్యూ ఇయర్ అది. Because he has to spend lot of money for auntie and the kids. ఎందుకంటే అంకుల్ ఖర్చు పెట్టాలి ఆంటీకి పిల్లలకి. Right or wrong? అవునా కాదా? And all the uncles said అంకుల్ అందరూ చెప్పండి amen. Amen. Right or wrong? అవునా కాదా? So it's like for every season of festival, for every time, man has to spend some money, provide for the family, give them food, give them clothes, give what is needed for the family. ప్రతి పరిస్థితుల్లో కూడా అనేక పర్యాయాలు ఏదైనా పండుగ వచ్చినా సందర్భం వచ్చినా ఇంట్లో పురుషులు వారు కష్టపడి వారు ఆ యొక్క డబ్బును ఖర్చు పెట్టి కుటుంబానికి ఏదో ఒకటి చేయటం అవి ఇవి కొనటం చేస్తూ ఉంటారు. They feel very happy when their children have good clothes. ఆ పిల్లలు మంచి బట్టలు ధరించుకుంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు సంతోషిస్తారు. And you imagine Joshua has 2 lakh people. ఉదాహరణకి ఇప్పుడు ఆలోచించండి, ఊహించండి యెహోషువకు 2 లక్షల మంది ఉన్నారు. To provide for them. వారికి సమకూర్చడానికి. It's like God gave a whole country upon his head. ఎట్లాగంటే అతని భుజముల మీద ఒక దేశమంతటిని పెట్టినట్టుగా. Not just one family, 2 family, 3 families, but a big nation God has given to Joshua. ఒక కుటుంబం, 2 కుటుంబం, 3 కుటుంబాలు కాదు, ఒక పెద్ద దేశాన్ని దేవుడు యెహోషువకు అప్పగించాడు. And he said to Joshua, అప్పుడు ఆయన యెహోషువతో అన్నాడు, యెహోషువ don't be afraid. నువ్వు భయపడాల్సిన పని లేదు. Joshua, యెహోషువ be very strong.
ధైర్యంగా ఉండు, Be very courageous. నిబ్బరం కలిగి ఉండు. Don't just get panic. How I'm going to pay my bills? నా బిల్స్ ఎట్లా కట్టాలి అని నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. Or how I'm going to take them forward? నేను వారిని ఎట్లా ముందుకు నడిపించాలి అని నువ్వు కంగారు పడవలసిన పని లేదు. Maybe you are at this point of life in today, ఒకవేళ మీరు ఇటువంటి పరిస్థితులు ఈ రోజున ఉండి ఉండవచ్చు, or this year. లేకపోతే ఈ సంవత్సరంలో How I'm going to pay the interest? ఎట్లాగా నేను ఆ వడ్డీ ఎట్లా కట్టి తీర్చాలి, How this debt is going to be ఈ cancelled? అప్పు ఎట్లాగా తీర్చబడుతుంది, How I'm going to pay for my children's school fee? నా పిల్లలకి స్కూల్ ఫీజు నేను ఎట్లా కట్టాలి, Or how the provision is going to come? లేకపోతే ఈ సమకూర్పు ఎట్లా వస్తుంది. Every time man is troubled with fear. ప్రతి సమయంలో కూడా మానవుడు భయము చేత ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. Especially when you come to the end of an year and beginning of a new year, every man goes through this kind of phase. ప్రత్యేకంగా ఒక సంవత్సరము చివరిలో అట్లాగే మరొక నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రతి మనిషి కూడా, పురుషుడు ప్రత్యేకంగా ప్రతి వ్యక్తి కూడా ఒకలాంటి భయము గుండా అతను వెళ్తూ ఉంటాడు. Every man goes in his mind about the regrets that he has about the last year. గతించిన సంవత్సరమును గుర్చిన ఆ చింత అతని కలిగి ఉంటాడు. The burdens of the present. ప్రస్తుత పరిస్థితుల గుర్చిన భారముతో అతను ఉంటాడు. And the fear of the future. అట్లాగే భవిష్యత్తును గుర్చిన భయముతో అతను ఉంటాడు. Dear friend, ప్రియ స్నేహితుడా, what's happening in your life, or at what point are you in your life today? నీ జీవితంలో అసలు ఏమి జరుగుతూ ఉంది? ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? Maybe are you still fighting with the battles of the past? నీ జీవితంలో గతించిన ఆ యొక్క పరిస్థితుల్లో దాని గురించి నువ్వు ఇంకా వాటితోనే నువ్వు పోరాడుతూ ఉన్నావా? Are you still having some regrets about the past? గతించిన జీవితాన్ని గురించి నీకు చింత ఉందా? Or you still have some burdens of the present? ఈ ప్రస్తుత జీవితాన్ని గురించిన అనుదిన సంబంధమైన పరిస్థితుల గురించిన భారముతో కృంగిపోతున్నావా? And do you have a big mountain of fear concerning the future? నీ భవిష్యత్తు ఏమైపోతుందో, రానున్న రోజులు ఎట్లా ఉంటాయో అన్న ఒక కొండంత భయము నీ ఎదుట ఉందా? God is speaking to you today. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి. Be very strong and very courageous. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. Why? ఎందుకు? Just as I have been with Moses, I నేను will be మోషేకు with you. తోడై ఉండినట్లుగా నీకు కూడా నేను తోడై ఉంటాను. I want you to quickly take you to the New Testament, where in Matthew chapter 11 and verse 11 says, దయచేసి త్వరగా మీ బైబిల్లో మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. Truly I say to you, among those born of women, there has not arisen anyone greater than John the Baptist. Yet the one who is least in the kingdom of heaven is greater than he. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. Jesus Christ is saying, among men that were born of women, there is no one greater than John the Baptist. యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ అన్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నాడు. And he says like this, ఇంకా ఇట్లాగన్నాడు, act the one who is least in the kingdom of heaven is greater than he. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. And verse 13 says like this, 13వ వచనములో ఈ విధంగా for రాయబడింది, all the prophets and the law prophesied until John. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. In other words, John is the last Old Testament prophet. అంటే యోహాను చివరి ప్రవక్త, పాత నిబంధన కాల ప్రవక్త. John is the ending of the old covenant. పాత నిబంధనకు ముగింపు బాప్తిస్మిచ్చి యోహాను. And the new covenant started with Jesus Christ and the disciples. ఈ నూతన నిబంధన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో ప్రారంభించబడింది. All the prophets prophesied until John. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించారు. And looking at all of them, Jesus Christ said, John is the greatest of all of them. అయితే వాళ్ళందరినీ చూసి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, వారందరికంటే బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడు అన్నాడు. And which
means John the Baptist is greater than Moses, greater than Elijah, greater than Samuel, greater than any prophet that is in the Old Testament. అంటే దాని అర్థము బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్త మోషే కంటే, ఏలియా కంటే, ఎలీషా కంటే, సమూయేలు కంటే, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే గొప్పవాడు అని అక్కడ అర్థము. Can you see this? అర్థమవుతుందండి నేను మాట్లాడేది? Can you agree with this? అర్థమవుతుందా అందరికి? And now ఇప్పుడు Jesus Christ is saying, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, yet one who is least in the kingdom of heaven is greater than he. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. Amen. Amen. Dear friend, ప్రియ స్నేహితుడా, Matthew writes always he writes kingdom of heaven. మీరు మత్తయి సువార్తను గమనిస్తే మత్తయి ఎక్కువ పర్యాయాలు పరలోక రాజ్యము అని అతను రాస్తూ వచ్చాడు. And Luke writes the same phrase as kingdom of God. అదే వచనము, అదే సందర్భము లూకా దేవుని రాజ్యము అని రాశాడు. Kingdom of God. దేవుని రాజ్యము. In other words, kingdom of heaven means kingdom of God. పరలోక రాజ్యము అనగా దేవుని రాజ్యము. Jesus Christ said like this, యేసుక్రీస్తు వారు ఇట్లాగా అన్నాడు, if I cast out demon by the Spirit of God, the kingdom has come upon you. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నేను దేవుని ఆత్మ చేత నేను దయ్యమును వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He said the kingdom of God has come upon you. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. And he said like this, ఇంకా ఇట్లాగా అన్నాడు, the kingdom of God is in your midst. దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది అన్నాడు. Amen. ఆమేన్. భాష కాని భాష, ఊరు కాని ఊరు, యేసుక్రీస్తు సువార్త వినని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. సాక్షాత్తు ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించలేని అనేక ప్రాంతాలకు, కుటుంబాలకు ఈ టీవీ పరిచర్య ద్వారా మేము వెళుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయగలరు? వినని వారిని ఎట్లు విశ్వసించుదరు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదరు? ఈ టీవీ పరిచర్యకు మీరు అందించే ఆర్థిక సహకారం బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, రోగులకు స్వస్థత ప్రకటించుటకు మాకు సహాయపడుతుంది. మీ ఆర్థిక సహాయం ద్వారా మమ్మల్ని పంపండి. ఈ ధనమును సువార్త కొరకు వెచ్చించండి. మీ కానుకలు మాకు పంపదలిచిన ఎడల మాకు ఫోన్ చేయండి. Shall we read that? Luke's Gospel chapter 17. లూకా సువార్త 17వ అధ్యాయం I'm reading verse 21. 21వ వచనాన్ని చదువుతున్నాను. He said like this, I'm reading the last part. He says, for behold, the kingdom of God is in your midst. ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The kingdom of God is God living in us. దేవుని రాజ్యం అనగా దేవుడు మనలో నివసించుట. And Colossians chapter 1 and verse 13 says, for we have been transferred from the kingdom of darkness into the kingdom of his dear son Jesus Christ. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మనము చీకటి అంధకార రాజ్యంలో నుంచి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యంలోనికి మార్చబడి ఉన్నాము అని రాయబడి ఉంది. Amen. ఆమేన్. So anybody or everybody that received Jesus Christ as their Lord and Savior were right now in the kingdom of God. కాబట్టి యేసుక్రీస్తు వారిని అంగీకరించి రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఇప్పుడు ఈ క్షణములో దేవుని రాజ్యములోనే ఉన్నాడు. Right or wrong? అవునా కాదా? Hallelujah. హల్లెలూయా. Now Jesus said, ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, he who is least in the kingdom of God is greater than John the Baptist. ఇప్పుడు ఈ దేవుని రాజ్యములో మీలో అల్పుడైన వాడు బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. Hello, do you understand this? అర్థమైందండి? Which means you and I. అంటే నీవు నేనే. Hello, can you see this? అర్థమవుతుందా? Why did I say all this? ఎందుకని ఇదంతా చెప్పుకొచ్చాను? Because when God said, as I have been with Moses, I will be with you, many people disqualify ourselves. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నేను మోషేకు తోడై ఉండినట్లు నేను మీకు కూడా తోడై ఉంటానని ప్రభు చెప్పిన మాట విన్న తర్వాత చాలా మంది
తమను తాము అనర్హులుగా ఎంచుకుంటూ ఉంటారు. Oh, I am not qualified for ఓ it. నేను దానికి అర్హుడిని కాదండి. Oh, Moses saw the face of ఓ God. మోషే దేవుని ముఖాన్ని చూసిన Oh, వాడండి. Moses, the great man of God. ఓ మోషే గొప్ప దైవజనుడండి. Oh, Moses, I mean, he is amazing man. ఓ of God. మోషే అమ్మో చాలా గొప్పోడండి. But God said, అయితే ప్రభు అన్నాడు, he who is least in the kingdom of God is greater than John the Baptist, which means you are greater than all the prophets, all the men that were in the old covenant. పరలోక రాజ్యములు అనగా దేవుని రాజ్యంలో మీలో అల్పులైన వారు మీ బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు అన్నారు. అంటే ఆయన ఏమన్నాడంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే కూడా గొప్పవారు. Why? ఎందుకు? You and I were washed in the blood of Lord Jesus Christ. నీవు నేను యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో కడుగుబడిన వారు. Hallelujah. హల్లెలూయా. Those people didn't have that privilege. వారికి ఆ భాగ్యము దొరకలేదు. For you and I, కానీ నీకు నాకైతే after the death, burial and resurrection of our Lord Jesus యేసు Christ, క్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానముల తరువాత we were given the greater privilege. మనకు గొప్ప భాగ్యం అనుగ్రహించబడింది. We were given the greater glory. మనకు గొప్ప మహిమ అనుగ్రహించబడింది. We were given the privilege of calling God as God the Father. మనము దేవుణ్ణి తండ్రి నాన్న అని పిలిచే భాగ్యం మనకు అనుగ్రహించబడింది. We were called as sons and not as servants. మనము సేవకులము దాసులమని కాదు, మనము కుమారులమని ఆయన పిలిచాడు. We మనల్ని were called as friends of God. మనము దేవునికి స్నేహితులమని పిలువబడ్డాం. We were called as the children of God. మనము దేవుని బిడ్డలమని పిలువబడ్డాం. Those days, ఆ దినాల్లో no, లేదట్లాగా. you can never call God as Father. దేవుణ్ణి తండ్రి అనే భాగ్యం లేదు ఆ రోజుల్లో. God can never call the people as his children. దేవుడు ప్రజల్ని నా బిడ్డలు నా కుమారులు కుమార్తెలు అంటానికి వీల్లేదు ఆ రోజుల్లో. But because of the new covenant in the blood of Jesus Christ, అయితే యేసు రక్తము ద్వారా కలిగిన ఆ క్రొత్త నిబంధన ద్వారా you and I have now become the children of the Most High God. ఇప్పుడు నీవు నేను సర్వోన్నతుడైన దేవునికి కుమారులముగా చేయబడ్డాం. Hallelujah. Hallelujah. God has given you a greater privilege, దేవుడు మీకు గొప్ప భాగ్యాన్ని a ఇచ్చాడు, greater glory గొప్ప మహిమను అనుగ్రహించాడు. than he has given to the old covenant saints. పాత నిబంధన పరిశుద్ధుల కంటే గొప్ప భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. That's the reason now God will be with you. ఆ కారణమును బట్టే ఇప్పుడు ఆయన నీతో కూడా ఉంటాడు. He said to his disciples like ఆయన తన this. శిష్యులతో ఇట్లాగన్నాడు, They were weak people, uneducated, untrained people. వారు బలహీనులు, వారు శక్తిహీనులు, విద్య లేని వారు, పామరులు వారు. He's looked at them and said like this, వారిని చూసి ప్రభు ఇట్లాగన్నాడు, Behold, I am with you through the end of the world. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Those 11 people turned the world upside ఆ down. 11 మంది భూలోకాన్ని తలక్రిందులు చేసేశారు. Hallelujah. Hallelujah. People looked at their boldness వారి ధైర్యాన్ని ప్రజలు చూసన్నారు. and they recognized the presence of Jesus. దేవుని సన్నిధిని వారు గుర్తించారు. Hallelujah. Hallelujah. They said they have been with Jesus. ఓ వీరు యేసుతో కూడా ఉన్నవారండి అని చెప్పుకున్నారు. They know Jesus. వారికి యేసు తెలుసండి అని చెప్పుకున్నారు. They know the one who is God. దేవుడైన వాడు వారికి తెలుసండి. Dear friend, స్నేహితులారా, do not be afraid of anything. దేని గురించి నువ్వు భయపడవలసిన పని లేదు. This is what the Lord said to Moses. ప్రభు మోషేతో ఇట్లాగన్నాడు, My presence will go with you and I will give you rest. నా సన్నిధి నీతో కూడా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేతును అన్నాడు ఆయన. Hallelujah. Hallelujah. When I understood, I said, Yes, Lord, I understand. అప్పుడు నాకు అర్థమైంది, నేను చెప్పాను ప్రభువా నాకు అర్థమైంది అని. The Lord said like this, ప్రభు ఇట్లాగన్నాడు, practice my presence, నా సన్నిధిని అభ్యాసము చేయి, bask in my presence, నా సన్నిధిలో నివసించు, enjoy my presence, నా సన్నిధిని అనుభవించు, and I will give you rest. నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. Double rest. రెట్టింపు విశ్రాంతి. Rest for the days that you were afflicted in 2013. 2013వ సంవత్సరములో నీవు శ్రమ పొందిన దినములకు బదులుగా విశ్రాంతి. Double rest. రెట్టింపు విశ్రాంతి. For the days and months that you went through affliction and test, you shall have double rest. నీవు శోధన గుండా శ్రమల గుండా ప్రయాణం చేసిన దినములకు బదులుగా మీకు రెట్టింపు విశ్రాంతి నేను ఇస్తానన్నాడు. And that's what God wants to do in your life. అదే ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో ఈ సంవత్సరంలో చేయాలని ఆశిస్తున్నాడు. He wants to give you double the rest
for the affliction and trials that you went through last year. గతించిన సంవత్సరములో నీవు వెళ్ళిన శ్రమలకు బదులుగా, నువ్వు అనుభవించిన కష్టములకు బదులుగా, నువ్వు అనుభవించిన ఆ ప్రతికూల పరిస్థితులకు బదులుగా రెట్టింపు విశ్రాంతి ఈ సంవత్సరంలో ప్రభువు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. Hallelujah. దగ్గర హల్లెలూయా చెప్తారా? Rest is not just sleeping. విశ్రాంతి అంటే నిద్రపోవటం కాదండి. Rest is a place of victory. విశ్రాంతి అనగా విజయమును పొందిన స్థలము. That's the biblical rest. అది వాక్యానుసారమైన విశ్రాంతి. God gave rest to Solomon from all his adversaries. What does it mean? సొలొమోనుకి తన శత్రువులందరి నుండి విశ్రాంతి కలుగు చేసినను అంటే దాని అర్థం ఏంటి? God gave rest to Hezekiah. హిజ్కియాకి తనకు ఎదురయ్యే శత్రువులందరి నుంచి విశ్రాంతి కలుగు చేశాడు. What does it mean? ఏంటి దాని అర్థం? God gave victory. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. Hallelujah. Hallelujah. Nobody dares to disturb them. ఎవరు వారిని కలవరపరచడానికి ధైర్యం చేయలేదు. In other words, everywhere you go, God makes a way for you. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రభువు నీ కొరకు మార్గాన్ని తెరుస్తాడు. You need not fight the battle. నీవు యుద్ధం చేయాల్సిన పనిలా. This is the year you rest in the presence of God. దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకునే సంవత్సరం ఇది. Enjoy his presence. ఆయన సన్నిధిని ఆనందించు. Carry his presence. ఆయన సన్నిధిని మోసుకొని వెళ్ళు. That's what happened when the children of Israel carried the presence of God. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిని మోసుకొని పోయినప్పుడు అదే జరిగింది. Jordan stopped from higher to the lower level. అదిగో ఎగువ నుండి పారే ఆ యోర్దాను నది ఆగిపోయింది ఒకసారి. Hallelujah. Hallelujah. They carried the presence of God. వాళ్ళు దేవుని సన్నిధిని మోసుకు వెళ్ళారు. Amen. Amen. When the ark was kept in the temple of the heathens, in the Philistines, those idols fell down. వారు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళి ఫిలిస్తీన్ల ఆ ప్రాంతంలో పెట్టినప్పుడు అక్కడ వారి దేవత దాగోను దేవత కుప్పకూలిపోయింది మందసం ఎదుట. Hello. వింటున్నారా? Carry the presence of God. దేవుని సన్నిధిని మోసుకు వెళ్ళండి. Idols will fall down. నీ ఎదుట దయ్యములు, విగ్రహాలు, దేవతలు నీ ముందు సాష్టాంగ పడతాయి. Hallelujah. Hallelujah. Carry the presence of God. దేవుని సన్నిధిని మోసుకు వెళ్ళండి. Jordan will split open for you. నీ ఎదుట మూయబడిన ద్వారము యోర్దాను పాయలుగా చీల్చబడుతుంది. God will make ways for you. దేవుడు నీ కొరకు నూతన మార్గాలు తెరుస్తాడు. Only 20% message today. 20% వర్తమానం అయింది. Let's all stand up. అందరూ లేచి నిలబడదాం. Just thank the Lord for the word for this year. ఈ సంవత్సరం ప్రభు ఇచ్చిన మాటను బట్టి ప్రభువును స్తుతిద్దాం. నోరు తెరచి Just lift your hands and just say, thank you Lord for keeping me for the past year. మీ చేతులు ఎత్తి చెప్పండి, ప్రభువా గతించిన సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడినందుకు నీకు వందనాలు నాయన. Thank you for your protection. నీ యొక్క భద్రతను బట్టి స్తోత్రాలు తండ్రి. See, the Bible says the children of Israel did not mix faith with the word that they heard. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఇశ్రాయేల్ గురించి వారు వినిన ఆ యొక్క మాట యందు విశ్వాసము కలిపి ఉండలేదని రాయబడింది. Dear friend, స్నేహితులారా, if you don't release your faith in the word that you heard today, nothing will happen. నీవు విన్న వాక్యమందలి విశ్వాసాన్ని గనుక నువ్వు విడుదల చేయకపోతే నీ జీవితంలో ఏమీ జరగదు. Release faith. ఈ రాత్రి నువ్వు ఏమైతే విన్నావో వాటి యందు నీ విశ్వాసాన్ని విడుదల చేయి. How do you release faith? ఎట్లా విడుదల చేస్తావు? Just agree with the word that the Lord has brought to us. ప్రభు మనతో మాట్లాడిన మాటతో ఏకీభవించండి. అవును నాయనా నమ్ముతున్నాను. Yes, I believe this is the year of double rest. అవును ప్రభువా నమ్ముతున్నాను, ఈ సంవత్సరం నాకు రెట్టింపు విశ్రాంతి నువ్వు ఇస్తున్నావు. వందనాలు. For the days of affliction, నేను పడిన ఆ శ్రమ దినములకు బదులుగా, for the days of trial, నేను అనుభవించిన ఆ యొక్క శోధనకు బదులుగా, for the days of shame and despair, నేను అనుభవించిన ఆ అవమానము ఆ యొక్క నిందకు బదులుగా double rest, రెట్టింపు విశ్రాంతి నాకు ఇస్తున్నావు double నాయనా. honor, రెట్టింపు ఘనతను ఇస్తున్నావు నాయన. double the doors of opportunity, రెట్టింపు అవకాశాలు, మూయబడిన ద్వారాలు తెరుస్తున్నావు నాయన. double blessing. రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తున్నావు నాయన. I receive it by faith. ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి నేను దాన్ని పొందుకుంటున్నాను నాయన. Just receive it by faith. విశ్వాసంతో పొందుకోండి. Receive your miracle. I sense an awesome presence of God all across this place. దేవుని సన్నిధి స్థలమంతట బహు బలముగా పనిచేస్తూ ఉంది. I rebuke disappointment. నీ మీద ఉన్న నిరుత్సాహాన్ని గద్దిస్తూ ఉన్నా. I rebuke fear. భయాన్ని గద్దిస్తూ ఉన్నా. I rebuke every kind of timid spirit. నిన్ను బాధిస్తున్న ప్రతి పిరికుతనము కలిగిన ఆత్మను బంధిస్తూ ఉన్నాను. The Lord is saying, be strong and very courageous. ప్రభువు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. I am with you. నేను నీతో ఉన్నాను. I am with you. నేను నీతో ఉన్నా. If nobody else is with you, ఎవరు నీతో లేకపోయినా I am with you. నేనున్నా నీతో. I will not fail you. నిన్ను ఏమాత్రం ఓటం పాలు చేయను నేను. Wow, God is speaking to you, dear friend. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి స్నేహితుడా. Receive your miracle. నీ అద్భుతాన్ని పొందుకో. If you have sickness in your body, నీ శరీరంలో రోగం ఉందా? speak to it. దాంతో మాట్లాడు. You are illegal in my body. ఓ రోగమా, నా శరీరంలో ఉండటానికి నీకు అర్హత లేదని చెప్పు. The Lord is with me. దేవుడు నాతో ఉన్నాడు.
the least among you shall be greater than John the Baptist. మీలో అల్పులైన వారు బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవారై ఉన్నారు. Maybe you're thinking, I am the least person, brother. నువ్వు అనుకుంటున్నావా, అయ్యా నేనే అల్పుడును I am అనుకుంటున్నావేమో, disqualified, brother. నేను అనర్హుడిని అనుకుంటున్నావేమో. I have no worth of character when compared to Moses. మోషేతో నేను పోల్చుకుంటే అటువంటి స్థాయి చెందిన వాడిని కాదు నేను God is అనుకుంటున్నాను. saying, ప్రభు అంటున్నాడు, yes, to you, my friend, అది నీకు, to you, dear son, నీకు ప్రియ కుమారుడా, I will be with you, నేను నీతో ఉంటాను. just as I have been with Moses. మోషేతో ఉన్నట్టుగా నీతో కూడా ఉంటాను. Why? ఎందుకు? Because of the blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి. Surrender your life, dear friend. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి మీ జీవితాన్ని ప్రభువుకు No అప్పగించుకోండి. matter at what point of life you are in today, ఈ రాత్రి నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా God is willing to change. ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతూ In the ఉన్నాడు. name of Jesus, I declare miracles in this place. ఈ స్థలమందు అద్భుతములు యేసు నామములో జరుగును గాక. In the name of Jesus, I declare the heart of strength, the heart of courage in this place. ఈ స్థలమందు బలము కలిగిన, ధైర్యము కలిగిన హృదయము యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను. In the name of Jesus, I declare that the Spirit of God would come and hover upon every single person and strengthen their hearts. నజరేయుడైన యేసు నామములో దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీదకి దిగివచ్చి ప్రతి ఒక్కరిని బలపరచును గాక. And I rebuke every spirit of fear, come out in the name of Jesus. ప్రతి విధమైన పిరికితనమును నజరేయుడైన యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Yes, your bill shall be paid. నీ యొక్క ప్రతి బిల్లు యేసు నామములో తీర్చబడును గాక. Your burdens he shall bear. నీ యొక్క ప్రతి భారము ఆయన చేత తొలగించబడును గాక. Your yoke shall be broken. నీ కాడి విరగొట్టబడును గాక. The supply will come. సమకూర్పు వస్తుంది. The breakthrough will come. అద్భుతాలు చూస్తావు. Father, I prophesy and speak these words in the mighty name of Jesus. తండ్రి యేసు అద్భుతమైన నామములో ఈ మాటలు నేను వీరి మీద పలుకుతూ ఉన్నా, ప్రవచిస్తూ ఉన్నా. Confirm them with signs and wonders. ఆ మాటలు అద్భుత కార్యముల చేత, సూచక్రియల చేత స్థిరపరచండి వీరి జీవితాల్లో. And glorify your glorious name. ఈ మహిమ కలిగిన నామాన్ని మహింపరచుకో నాయన. We give you all the glory and honor. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తున్నాం. Jesus most precious name. ప్రశస్తమైన యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Samuel David Ministries presents I'm not telling everything will happen 100% all right when you have Jesus Christ. యేసును అంగీకరించినప్పుడు 100% అన్ని సజావుగా జరుగుతాయని నేను చెప్పట్లేదండి. But I can tell you one thing. కానీ ఒక మాట చెప్తున్నా వినండి. You come out 100% victorious. ఎన్ని సమస్యలు గుండా నువ్వు వచ్చినా నువ్వు 100% విజయవీరుడుగానే బయటకు వస్తావు. Hallelujah. హల్లెలూయా. Thank God for the storm. ఇదిగో తుఫాను బట్టి ప్రభువుకు స్తోత్రం. Because you can see him walking. ఇప్పుడు ఎందుకంటే ఆ తుఫాను మీద ఆయన నడవటం నువ్వు Not చూడగలుగుతావు. only you can see him walking, నీవు ఆయన తుఫాను మీద నడవటం చూడటం మాత్రమే కాదండి, you can also see yourself walking. నీవు కూడా ఆ తుఫాను మీద నడుస్తావు, నువ్వు గమనిస్తావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. జీవితమును మార్చే దేవుని వాక్యం, శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుతములు మరియు దేవుని అభిషేకమును అనుభవించుటకు రండి. తేదీ 30 మార్చ్ 2014 అనగా ఈ ఆదివారం సాయంత్రం 5:30 నుండి 8:30 వరకు జరుగును. స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్, రైల్వే స్టేషన్ దగ్గర, విజయవాడ.